ప్రజా టీవీ తెలుగు న్యూస్. రెండవసారి జరుపుకొనుచున్న మెగా పీటీఎం 2.0. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలలో కూడా ఈరోజు జూలై 10వ తారీఖున మెగా పీటీఎం 2.0 జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకు గైడ్ లైన్స్ ఏ విధంగా చేయాలని ఈరోజు ఒకరోజుతో ఇది నిర్వహించడం జరిగింది. దీనికి 4 రోజుల ముందు నుంచే ఏ రోజు ఏం చేయాలా మొత్తం ఒక స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఒక మీటింగ్ పెట్టుకొని వారికి ఏమేమి బాధ్యతలు అప్పగించాలి, అదేవిధంగా టీచర్స్ మరి సిబ్బందితో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాకు పైనుంచి ఆదేశాలు రావడం జరిగింది. నేను 24 సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున అంటే ఇంత ప్రిపేర్డ్గా జరిగిన మొట్టమొదటి ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. ఈ నార్పల గురుకుల పాఠశాలలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అందులో భాగంగా ఈరోజు మనము అంటే పూర్వ విద్యార్థులను కూడా పిలవమని చెప్పింది. అంటే ముందు సంవత్సరం మనకు షైనింగ్ స్టార్ అవార్డు తీసుకున్న గవర్నమెంట్ నుంచి తీసుకున్న పేరెంట్ని పిలిపించాము. మండలంలో ఫస్ట్ సెకండ్ వచ్చిన పేరెంట్స్ను పిలిపించాము. మన స్కూల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తారు. మరి అదేవిధంగా ఈరోజు అంటే ప్రతిసారి నేను చెప్తుంటా కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మరి మేడం గారు, చైర్మన్, సర్పంచ్, పూర్వ విద్యార్థులు కూడా మాట్లాడుతారు. అందరికీ ధన్యవాదాలు. ఏర్పాటు చేయడం ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి మీటింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇక్కడ టీచర్స్ కానీ ఎలా ఉన్నారు, ఎలా చేస్తూ ఉన్నారు, పిల్లలు చదువు బాగుందా, ఫుడ్ బాగుందా అనే విధానంగా కూడా కనుక్కోవాలనుకో కంప్లైంట్స్ ఏమన్నా కూడా చెప్పడానికి కావచ్చు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు ఉన్నారు చాలామంది, 5th క్లాస్ వాళ్ళు, కొంతమంది ఇంటి మీద అన్నింటిలో పేరెంట్స్ని భాగస్వామ్యంగా చేయాలని ఎప్పుడు వస్తూ ఉంటారు పేరెంట్స్ చూడడానికి. కానీ ఒక మీటింగ్ అనే ఉద్దేశం ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళు మొత్తం ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనే వాతావరణంలోనే ఉంటారండి అందరూ. ఎందుకంటే పేరెంట్స్ ప్రతి స్కూల్లో హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ గురించి మా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఎక్కడ బాగున్నారు, బిహేవియర్ ఎలా ఉంది మీరు అడగడం వల్ల ఏమవుతుంది అంటే పేరెంట్స్తో పిల్లలకి ఎక్కువగా ఉంటుంది అటాచ్మెంట్. కొన్ని చెప్పగలుగుతారు, కొన్ని చెప్పలేకపోతారు. అలాంటి టీచర్స్కి తెలుస్తుంది. మీరు అడగడం వల్ల ఏమంటే వాళ్ళు చేంజ్ వస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా మీరు రావడం వల్ల పేరెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు చక్కగా చూసారు కొంతమంది మన స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అన్ని స్కూల్స్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో మంచి రిజల్ట్స్తో పాస్ అయ్యారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో. అలాంటి స్కూల్లో మన పిల్లలు ఇక్కడ చదువుతున్నారంటే మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఎంత ఏ రకంగా ఉందో మేము చూస్తున్నామండి. ఇక్కడ మంచి అవకాశంతో మీ పిల్లలు ఇక్కడ వచ్చారు, మీకు సీట్ మంచిగా ఈ ఎడ్యుకేషన్ని మీరు చక్కగా మీ కెరియర్ పరంగా యూజ్ చేసుకోవాలని అని ఆశిస్తున్నాను. ఈ స్టూడెంట్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయండి. మనసులో మీకు ఉన్న మాటలంతా షేర్ చేయండి, లోపల పెట్టకండి ఎవరు కూడా. ఎందుకంటే మనం అంతా హ్యూమన్ బీయింగ్స్ కదా, ఎప్పుడు షేర్ చేస్తే మన బర్డెన్ తగ్గుతుంది. మనం ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా అందరికీ బాధలు వస్తాయి, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వెళ్తూ ఉంటుంది. చిన్న చిన్న సుఖం దుఃఖం వెళ్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు నిరాశ చెందకూడదు, అవునా కదా? మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎప్పుడు పేరెంట్స్ అనేది పిల్లల్ని ప్రోత్సహిస్తూనే ఉండాలండి. మార్క్స్ అదంతా మనం ఒకసారి వస్తే సంతోషిస్తాము, రాకపోయినా మీరు ఎటువంటి బర్డెన్ మాత్రం పిల్లల్ని పెట్టకండి. చదివితే బాగుపడతామమ్మా అని చెప్పండి. డెఫినెట్గా ఆ వర్డ్స్ చాలండి పిల్లలకి. మనకి రేస్ అనేది కాదు ఇక్కడ.
మీరు చదివితే బాగుపడతారు. మేము ఎంత కష్టపడుతున్నాము. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ, చదువు లేదు. అవునా కదా చెప్పండి. అక్కడ చదువుకునే వాళ్ళకి ఏ రకంగా కష్టాలు ఉంటాయి, చదువు లేని వాళ్ళకి ఏ రకమైన కష్టాలు ఉంటాయి. అందరికీ కష్టాలు ఉంటాయి, కానీ ఏ రకమైన కష్టాలు ఉంటాయి పెట్టడం లేదు. లాస్ట్ అన్నా లాస్ట్ కిందకి వచ్చిన చెట్టు కొట్టుకోమ్మా అందరూ ఇది పడితే రెసిడెన్షియల్ స్కూల్ నార్పలలో ఈ మెగా పీటీఎం పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము 2.0. దానిలో భాగంగా ఇక్కడ వచ్చేసిన అందరికీ ఎస్ఎఫ్సి చైర్మన్ గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఎంపీడీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకు, నెక్స్ట్ బిజినెస్కి, ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. అలాగే స్టూడెంట్స్ అందరికీ నా శుభాశీస్సులు. ప్రిన్సిపల్ గారు చెప్పారు చక్కగా, ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ గురించి వర్క్ చేస్తాం, మేము కూడా స్టూడెంట్స్ గురించి వర్క్ చేస్తాము. ఆ చిరునవ్వు చూడడానికి ఎప్పుడు తప్పని పడుతూ ఉంటాము. ఎందుకంటే పేరెంట్స్ ఎంతో విశ్వాసంతో మీరు మా దగ్గర వదిలి వెళ్ళారు. పేరెంట్స్కి అంత ఈజీ కాదు స్టూడెంట్స్ని మనతో దూరంగా పెట్టడం. హాస్టల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ఎక్కడైనా పెట్టాలి అంటే చాలా చాలా బాధ్యతన వర్క్ అది. అలాంటి మీటింగ్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మీలో మాలో ఉన్న ఏదైనా ఉంటే మనం ఇంకా బాగా చేయగలము అన్నట్టు ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్రం అంతా పని చేసినప్పుడు మరి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పిల్లలు బాగున్నారు. పిల్లల కంటే నేను ఇందాక తగాపని చేసినప్పుడు మేడం చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఎంత కాంపిటీషన్ ఉంది అని, అంటే ఏమాత్రం పట్టు వదలకుండా తగాపతో అంటే అదే స్పిరిట్. మీ పేరెంట్స్, మీ డాడీస్ స్పిరిట్ ఇందాక నేను చూసిన తర్వాత అనుకున్నాను. ఇప్పుడు తల్లికి వందనం అన్నీ చేసాము, బట్ తగాపని చూసిన తర్వాత నార్మల్ గురుకులంలో మీరు అందరూ కూడా